హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శృతి. ఇంకోండి, ఈరోజు మేము పనసపిక్కలు మామిడికాయ కర్రీ వండుదామని అనుకుంటున్నామండి. ఫస్ట్గా మేము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకున్నామండి. సో వేసుకున్న వెంటనే పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆ ప్యాన్లో వేసేసి మాకు ఆయిల్ హీటెక్కిందో లేదో నేను చూసుకుంటున్నానండి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఆయిల్ ఎంత హీట్ ఎక్కిందో ఏంటో మనం తెలియడం కోసం నేను అలా చూస్తున్నాను కాసేపు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అనేది అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎంతవరకు క్వాంటిటీ వేసుకోవాలో అంతవరకు క్వాంటిటీ వేసుకున్న తర్వాత అవి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం అవి కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం వేగించాలండి. వేగించేసిన తర్వాత అవి కొంచెం రెడ్డిష్గా అవిలాగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైతే యాడ్ చేసుకున్నామో మనం అక్కడ ఎర్రగా ఉంటాయి అన్నమాట. నేను సాల్ట్ వేసింది మీకు చూపించలేదు, స్కిప్ చేసేయండి దాన్ని. వేయించుకున్న తర్వాత అవి ఎర్రగా అయిన తర్వాత మనం ఎంతవరకు వేగించుకోవాలో అంతవరకు వేగించేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగినాయో లేదో మనం ఎర్రగా వేగకండి, మనం పనసపిక్కలు అనేది అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట మనకి. ఆ పనసపిక్కల్లో కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపి కొంచెం చూసుకోండి అవి ఎలా ఉన్నాయో ఏంటనేది. అంటే నేను మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. తర్వాత వాటర్ వేసేసుకోండి. వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి వాటర్లో. ఎప్పుడైతే మనం వాటర్లో మగ్గనిస్తామో అవి అనేది మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుంటాము. బట్ ఏంటంటే దాన్ని పొట్టు తీసేస్తాం కాబట్టి ఉడకబెట్టుకున్నప్పుడు అవి ఎలాగా ఉడకలేనట్టుగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్లో ఎప్పుడైతే మనం వేసామో అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ పిక్ అనేది. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. వేసిన తర్వాత నా కర్రీ ఇలా ఉందండి. టేస్ట్ చూడమని చెప్పేసి మా మమ్మీ అంటున్నారు. చూసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే నా వీడియోస్ చూస్తారో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.